నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంపీల ప్రోగ్రెస్ కార్డుని ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డుని అయితే తెచ్చుకొని మరి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు 21 మంది మరి ఎంపీలు అయితే ఉండడం జరిగింది. మరి అందులో 5 పనితీరు మాత్రమే బాగుంది అని చెప్పేసి ఒక నివేదిక అయితే రావడం జరిగింది. అయితే మరి నిజంగానే 21 మందిలో 5 మాత్రమే బాగా పనిచేస్తున్నారా ఏంటి, ఇలా అనేక ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఎంపీలో అక్కడ చూసుకున్నట్టయితే 21 మంది ఎంపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. సో వాళ్ళ గురించి ఒక నివేదిక, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నారు ఏంటి అనేది ఒక ప్రోగ్రెస్ కార్డు లాంటిది చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారు. కానీ అందులో మాత్రం 5 పనితీరు మాత్రమే బాగుంది అని చెప్పేసి ఒక నివేదిక అయితే వచ్చిందని చెప్పేసి బయటకి వినిపిస్తుంది. సో ఏంటంటారు మరి 21 మందిలో 5 పనితీరు మాత్రమే బాగుందా, లేకపోతే మిగతా అందరిది కూడా బాగుందా? బయటికి ఇట్లాంటి వార్త ఏమన్నా వచ్చిందంటారా? గుడ్లు మెల్లనయం అన్నది ఒకటి ఉంటుంది కదా. ఆ 21 మందిలో 5 కాస్త అనాపైసా కనబడి ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా కనబడి ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి. ఒక విషయం ఏంటంటే ఎంపీ గ్రాంట్లు, తర్వాత ఎంపీ నిధులు ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ నియోజకవర్గంలో పనికొచ్చిన పనులు ఏమైనా చేస్తే అది కనబడుతుంది ప్రజలకి. 18 నెలలు అయిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ పని కనబడకుండా ఉన్నప్పుడు వీళ్ళు దేనికి వెళ్తారు ప్రతి సమావేశంకి? అంటే రూపాయి కనబడితేనే సమావేశాలకు వెళ్తారా? అంతే కదా. ఇప్పుడు ఒక ఎంపీ నిలబడి నా నియోజకవర్గ సమస్య ఇది, మా ప్రాంతంలో ఇది ఉంది, దీనికి సంబంధించింది మాకు ఏదో గ్రాంట్ ఇవ్వండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అని ఎక్కడైనా గలవైన మించిన ఉదంతాలు ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం ఆడొచ్చు. ఎవరు అసలు వినిపించట్లేదు. ఇప్పుడు బీజేపీ నుంచి ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు కదమ్మా, చూడు ఎవరెవరు ఎంత చక్కగా మారుతారు, ఏం తిరబడిపోతారో అందరికీ తెలుసు. ఇవన్నీ గమనిస్తారు. అవన్నీ మాకు అవసరం లేదు, ప్రజల సమస్యలు అవసరం లేదు అని చెప్పేసి ఉన్నారంటారు. మరి ప్రజలు వీళ్ళందరికీ ఓటేసింది ఎందుకంటారు? ఎందుకు ఓటేసారు? ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళ అధినాయకుడికి అర్థం అవుతుంది. 21 మంది వెళ్తున్నారు, ఉప్మా డబ్బాలు కట్టుకుని వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు బాబు, ఒక పని అవ్వట్లేదు అన్నదే కదా. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుకున్నారు. మరి ఈ రోజు ఎవరు నల్లటి విశ్లేషకుడు ఇలాంటి జర్నలిస్ట్ ఏదో అడిగితే పోనీ అయ్యి బాబా ఇదేంటి వీళ్ళు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తెచ్చారు, మనకన్నా ముందు ఆయన ప్రొయాక్టివ్గా చెప్తున్నాడు కదా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. సో దాని అర్థం ఏంటి? పనితీరు ఎక్కడికక్కడ ఒక అంశానికి సంబంధించిన విషయంలో మనకి కేంద్ర ప్రభుత్వంతో పలానా కోఆర్డినేషన్ ఉంది, ఆ పలానా కోఆర్డినేషన్కి ఒక డెలిగేషన్, ఒక సెట్ ఆఫ్ ఎంపీలకి టార్గెట్ ఇస్తారు, డెలిగేట్ చేస్తారు ఆ పని మీద ఫాస్ట్ అప్ చేయడానికి. ప్రోగ్రెస్ ఎక్కడికి కనబడిపోతే ఆ పనితీరు ఆ విధంగా కూడా వేరే చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పడినప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇంత ముందులా కాదు, ఇప్పుడు మాకు నిధులు వస్తాయి, అన్ని రకాలుగా మేము ఆంధ్ర అనేది డెవలప్ అయ్యిద్ది, కేంద్రం నుంచి కూడా మంచి నిధులు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకునే కదా ఓటేసింది. అదే కదా. ఇప్పుడు ఏం జరగదు అంటే ఎట్లా? సింపుల్ లాజిక్ చెప్తాను నీకు. రేపెల్లుండి నుంచి మళ్ళీ ఇంకో తుఫాన్ మొదలైంది, శ్రీలంక తమిళనాడు తరువుకు వస్తుంది, మన నెత్తికి వస్తుంది రేపెల్లుండిలో. ఇప్పుడు ఆల్రెడీ అకాల వర్షాలు, తుఫాన్లు, బుడమేరువాగు, తర్వాత తదనంతర తీవ్ర మోతా తుఫాను ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార బృందం వచ్చి మన మొహాలు చూసి వెళ్ళింది, పేరెంటాలు తీసుకుని వాయినాలు తీసుకుని పోయారు. ఇప్పటికి ₹1 గ్రాంట్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు రాలే కదా. రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. రేపు మళ్ళీ ఈ తుఫానుకి కూడా తోడైతే ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? అప్పుడు 1100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు కదా సార్, మరి ఏపీ డెవలప్మెంట్ కోసం మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, అవన్నీ ఏం చేశారంటారు? ఎప్పుడు డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్కి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అమరావతి డెవలప్మెంట్ కోసం. నువ్వు పుట్టకముందు 2014లో మన చిన్నపిల్లలను చేసి అమరావతి రాజధాని డెవలప్మెంట్కి విజయవాడ గుంటూరు డ్రైనేజ్ కార్పొరేషన్ కోసం ఇచ్చింది. దాని పర్యవసానం 1500 కోట్లు ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్నారు కదా, ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు? అప్పు తెచ్చుకోమని వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ మార్కెంటైల్ నుంచి గ్రాంట్ అని ₹1 ఇవ్వలేదు. గ్రాంట్ అని ₹1 ఇవ్వలేదు, అప్పుకి పూచీకత్తు మేము ఉంటాం, వీళ్ళకి ఇచ్చేయండి అప్పు, వీళ్ళు చేస్తారని. అది కూడా రాలేదంటారు. పూర్తిగా ఎక్కడ వచ్చింది? విడతల వారికి ఇస్తున్నారు వాళ్ళు. పని చేసి చూపించండి, 350 కోట్లు 350 చొప్పున రిలీజ్ చేస్తామని చెప్తుంది ఏషియన్ మార్కెంటైల్, వరల్డ్ బ్యాంక్. మరి దానికి కూడా పెట్టకథలు అన్ని తలుచుకుని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా అడగడం, పాపం ఇచ్చేస్తామంటారు. రేట్ ఇచ్చారు. తుఫాను ప్రాథమిక అంచనాలకి ₹1 తక్షణ సాయం లేదు వాళ్ళకి. అంటే వీళ్ళు ఏది పైకి మాత్రమే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రియాలిటీలో అయితే కేంద్రం నుంచి నిధులు కాదు, కేంద్రం నుంచి అప్పులు తెస్తున్నారు. అది కూడా FRBM లిమిట్లకు లోబడో దాటిపోయో రిజర్వ్ బ్యాంక్ దగ్గర 2వ మంగళవారం బాండ్లు వేలంకి వెళ్ళి పొలోమని ఎత్తుకొస్తున్నారు అప్పులు. దగ్గర పూర్ణకుంభం అమరావతికి దీనికి కలిపి 2,70,000 కోట్లు వెళ్తాం. పూర్ణకుంభం పెట్టి కూర్చున్నారు. ఏం చేస్తున్నారో దేవుడికి కూడా తెలియదు. సో ఈ 18 నెలల కాలంలో అమరావతి అంటే ఏపీలో అభివృద్ధి, అమరావతిలో అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఎక్కడ ఉంది?
కనబడాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, ఆయన చెప్పిన సూపర్ శిక్ష కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అన్ని చేస్తున్నారండి. ఇవాళ కూడా చూసుకున్నట్టయితే ఏలూరులో పెన్షన్స్ ఇవ్వడానికి డైరెక్ట్ ఆయననే వెళ్ళి ఇస్తున్నారు కదా సార్. ప్రతి నెలలు ఇస్తున్నారు. అప్పుడు వాలంటీర్ చేసే పని ఆయన చేస్తాడు. ఇప్పుడు వాలంటీర్లను తీసేసిన పాపానికి ఆయన ఇచ్చుకుంటున్నాడు. ఏడు చేస్తాం మేము అంటే అంత ఖాళీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్లు ఇచ్చుకునే కార్యక్రమం. అది ఆన్లైన్లో బట్టలు కొడితే వెళ్ళి టెక్నాలజీ కనిపెట్టాలి కదా. ఆయన విజనరీ లీడర్ అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇస్తాను, నేనే ఇస్తాను, నేనే ఇచ్చానంటే ఏడు చెప్పాలి. అంటే వేస్ట్ అంటారా? టైం వేస్ట్ కదా, ప్రొడక్టివ్ టైం కదా. గౌరవ ముఖ్యమంత్రి గారి టైం ఎంత విలువైంది. ఆయన వెళ్ళి పెన్షన్లను ఒక ఏలూరులో రోజంతా వేస్ట్ చేస్తుంటే ఏడు చేయాలి. అంటే ఏం చేయమంటారు అసలు ఏం చేయమంటారు? ముఖ్యమంత్రి ఏడు చేయాలంటే పెన్షన్లు కూడా రాజ్యాంగంలో రాసి ఉందా? అట్లా అనట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా ఎక్కడైనా? అంటే వాళ్ళు చెప్పిన దానికి ఈక్వల్గా అయిందా ఈ 18 నెలల కాలంలో అని చెప్పి? అందుకే కదమ్మా మేము విశ్లేషించి చదవాల్సి వస్తుంది. నువ్వు అడిగి నువ్వు చేస్తున్నావు, చెప్పి నేను చేస్తున్నాను. అంతకని ఇంకేం లేదు దాంట్లో. ఏమంటే వీళ్ళు చేయవలసిన పనులు ఏంటి? పోలవరం సర్టన్ స్టిపులేటివ్ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పటపట కట్టాలా. ఏది దాని మీద డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్ పని టాస్క్ అప్ చెప్తే హెర్క్లెన్ టాస్క్లో అక్కడ వాళ్ళ స్వాతి ముత్యంలో కమలాసంలో కూర్చుంటున్నారు మా ఎంపీలు. గబగబ డబ్బులు వచ్చాయి. అక్కడ స్వాతి ముత్యం సినిమా చూసావా? తెల్లారిసరి సౌమ్యాజులు ఎత్తికెళ్తాడు నాకు ఉద్యోగం ఇస్తావా అని. అలాంటిది ఏమైనా వీళ్ళు ఎక్కడైనా ఎంపీల దగ్గర నుంచి చూసావా? పోనీ అమరావతికి సంబంధించిన విషయంలో 2 సార్లు, ఒకసారి మొదటిసారి నీళ్లు మట్టి కొట్టిపోయారు, రెండోసారి వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్కి. సార్ చాక్లెట్లు కాదు సార్, మాకు ఏదో డబ్బులు ఒక గ్రాంట్ రూపంలో 1000 కోట్లు 2000 కోట్లు ఇవ్వండి, పుట్టిన 4 బిల్డింగ్ కట్టుకుని బయటకు వస్తా ఉంటున్నారా? అది లేదు. సో ఏమైనా కనబడుతున్నాయి నీకు ప్రాస్పెక్టివ్గా? బనకచర్ల చిన్నలు విద్యాశాఖ మంత్రి బనకచర్ల గురించి మాట్లాడు ఆశ్చర్యకరంగా. దానికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ అయిన ఒక సెట్ ఆఫ్ స్వాతి ముత్యం కమలాసంలో ఎంపీలను ఒక 5 ఇచ్చి సార్ బనకచర్ల మాకు ఎలాగైనా ఒప్పించండి సార్, పోలవరం నుంచి ఎక్సెస్ వాటర్ మీరు ఏదో దాన్ని ఎత్తు తగ్గిస్తూ ఉంటారు కదా, వద్దు సార్ ఎక్సెస్ వాటర్ను బనకచర్లకు తరలించడానికి మాకు వెసులుబాటు ఇవ్వండి అని ఒక సెట్ ఆఫ్ ఎంపీలను ఏమైనా డెలిగేట్ చేశారా? అది కదా చేయాలి. విజనరీ లీడరు ఆయనకున్న హ్యాక్లెన్ ఎక్స్పీరియన్స్కి చేయవలసిన పనులు ఇవైతే ఇదేట బాబు నక్షత్రంలో తగిలండి నాకు నా ప్రాణం మీదకి బీజేపీ పొత్తు పెట్టుకున్నాం కానీ ప్రాణాలు తినేస్తుండే రాష్ట్ర అభివృద్ధి కోసం అని మేమందరం కూడా టాపిక్ డిస్కస్ చేస్తాం కదా. సో మీరు ఇట్లా మాట్లాడుతుంటే మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయేమో మరి మీరు దీనికి దానికి సంబంధం? ఎందుకంటే మీరు విశ్లేషించి మీరు కరెక్ట్ గా పని చేయండి అని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తారేమో. చేసుకోమని ఏడు చేస్తారు, ఉరిశిక్ష చేస్తారా, వేసి మనం చంపేస్తారా, చంపేమను ఏది ఇదేంటి అక్కడ నాకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మనం ఏడు చెప్తున్నాం, నేను తిట్టావా కొట్టావా? ఈ పనులు ఏమైనా చేస్తే ఎంపీలు నేను కాదు కదా, ఆయనే చెప్పాడు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంపీలు పనితీరు బాలు 21 ఏదో తూతూ మంత్రంగా నడిపిస్తారు, మిగిలిన అందరూ అపదప చెప్పని ఆయనే చెప్పాడు కదా. మరి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ నన్ను జైల్లో పెట్టాడు, దీంట్లో తుంటు కొడితే పనులు రాలేయాలి అంటే ఇప్పుడు అట్లనే జరుగుతున్నాయి కదా. మీరు పనులు చేయట్లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, ఏం చేయట్లేదు. ఇందులో హామీలు ఏంటున్నాయి మన రాష్ట్ర ప్రయోజనాలు. ఆ బీజేపీ వాడు ఏటి చేయడు, నీ సరదా పడి ఇలా పొత్తు పెట్టుకుంటే నేనేటి చేయాలి దానికి? వాడు ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణకు కానీ. ఇది జగవేరిగిన సత్యం. 10 years ట్రాక్ రికార్డు. వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకుమరకాలని పొగుడుకుంటూ బదిలీ చేసుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు లోకేష్ ఇప్పుడు మొన్నటి వరకు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ప్రశంసలతో ముంచెత్తిండ్రు. ఇప్పుడు చూస్తేనేమో లోకేష్ గారిని మళ్ళీ ఆయనని ఉంచెత్తున్నారు. దీని వెనకాల ఏమన్నా ఉన్నాయంటారా? మరి 2 రోజులు పోతే చంద్రబాబు గారిని ముంచెత్తేసారు, లాస్ట్కి ముంచెత్తేస్తారు అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అంతకన్నా ఇంకెట్లేదు. అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు పొగడుకోవడమే సరిపోతుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల్లో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అవసరం. 2 బార్లు వచ్చిండమ్మ ప్రధానమంత్రి అమరావతికి, 3 బార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు. ఓసారి ర్యాలీలు పెట్టారు, జనాలు చూసి ఎస్పీజీ కమాండర్లు పరవశించిపోయి ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ ఏంటి మాసే డాలర్గా ఉన్నారు, ఇలా నా దేశం మొత్తం మీద ఎక్కలేదని పెట్టకథలు చెప్పాడు ఆయన. ఆ పెట్టకథలు ఏనండి మీరు, మీ కర్మ అది, నేనేం చేయలేను. 2వ పెట్టకథ ఆయనకు వచ్చి చాక్లెట్ ఇచ్చాడు. 3వ పెట్టకథ అనంతపురంలో అమ్మ సాయిబాబా గారు 100 సంవత్సరాలు దానికి ఆయనకి ఏంటి డబ్బులు లేవా, ఏట్లేవు 10 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి ఇదికి పెట్టి దానికి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. అసలు పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర 10 రూపాయలు తినేవాళ్ళం మనం అందరం, అవునా కదా? ఆయన సేవా తత్పరతో ఉచితంగా నీళ్లు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి, ఆయన హాస్పిటల్లో సేవా తత్పరతో 10 మందికి వైద్యం కానీ, ఆయన 100 సెంటనరీ సెలబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అది రావడం పట్టుకొని 100 ఏళ్ళు కాబట్టి సార్ది వచ్చారు మా బాబా గారిది, సంతోషం. ఇది రామోజీరావు ఏంటి మధ్యలో పేపర్ ఆయన ఉట్టిన ఇచ్చినాడు ఎవరికైనా? అయితే పచ్చడి ఇంటింటికి మాకే పచ్చడి బాగుందమ్మా తినండి అని ఒకటి సైన్ చేసి సీసా ఇచ్చిండు ఎవరికైనా? 4 కోట్లు ఖర్చు పెట్టి ధీరుడు సూర్యుడు అంటే వాట్ కెపాసిటీ? ఇవి కదా అనవసరం ఖర్చు. యోగా ఆంధ్రప్రదేశ్ కానీ 300 కోట్ల ఆసనాలు వేయించారు. దాని బదులు మాకు హాస్పిటల్ 5000 కోట్లు ఖర్చు పెడితే హాస్పిటల్ అయిపోతాయి కదా. వైద్య ఆరోగ్యమే కదా ప్రాథమిక కర్తవ్యం ప్రభుత్వం. అంటే అవి ఏం చేయలేదన్నారు కదా సార్? ఎవరు చేయలేదు? అంటే లాస్ట్ గత ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తామన్నారు. ఎవరు చేస్తున్నారు? పీపీపీ పద్ధతిలా
చేస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఏడు చేస్తారు. ప్రైవేట్ అంటే పీపీపీ పద్ధతిలో మేము అన్ని చేస్తాము, ఇంకా బాగుంటది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎలా బాగుంటుంది? మళ్ళీ మన మాట ఏంటి బాగుంటుంది? అపోలో హాస్పిటల్కి కేజీహెచ్ హాస్పిటల్ ఇస్తే బాగుంటుందా? రక్త మాంసాలు మనకు పోతాయి పేషెంట్లు. ఎట్లా అంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అంటే 40 సంవత్సరాల ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టలేదు ఆయన. అంటే టెన్యూర్లో 1943 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు దాకా ఉన్న దగ్గర ప్రభుత్వం తరఫున ఒక్క గవర్నమెంట్ కళాశాల కట్టలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదు. ఇంకే ట్రాక్ రికార్డు అంటే ట్రాక్ రికార్డ్ అంటే ఇదంతా అంటే ప్రజలకి ఏం మంచి చేయండి ఆయన కావాలని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటున్నారా సార్? ఏం మంచి చేశాడు చెప్పమను సరే, నువ్వు చెప్పు. నువ్వు నీ అనుభవంలో చెప్పు, పలానా చేశారు సార్ అంటే నేను సార్ శవాస్ అంటాను. ISB తీసుకొచ్చారు, అది ప్రైవేట్ కాలేజీ ఇది. ఉండమ్మా నేను చెప్పేది పూర్తి కాకుండా మధ్యలో చూస్తే ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ISB MBA చదువుకోవడానికి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ ఇది. ఉచిత చదువు ఏది చెప్పరు కదా, అవునా కదా? ఒక ప్రైడ్ మన ఆంధ్రప్రదేశ్కి. శబాష్. మైక్రోసాఫ్ట్ ఆడికి ఒక ల్యాండ్ ఇచ్చారు, ఉద్యోగ కల్పన. ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందడానికి ఒక వెసులుబాటు వచ్చింది. నేను అంటుంది ఏంటంటే ఒక హైటెక్ సిటీ కట్టి హైటెక్ రంగం ఒక పరుగు అందుకుంటుంది దగ్గర. ఆ రిలే బ్యారల్ పట్టుకుని మనం కూడా పరిగెట్టినందుకు 4 కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఏ పరుగు పెట్టాలి మనం చెప్పమని ఆయన్ని? అంటే ఏమి అది ఏదైనా మళ్ళీ మనం అటు ఇవన్నీ మాడదాం. ఆయన చేసినవి ఒక స్టేడియం కట్టారు కదా, ఆయన కట్టినవి ఆయన చేసినవి చెప్దాం ప్రజలకి. నేషనల్ గేమ్లు పెట్టాలి, ఇక్కడ పెట్టాలనే దృక్పథంతో గేమ్లు పెట్టడానికి కట్టారు. తర్వాత ఎంత కాలం పాటు అవి నిరుపయోగంగా ఉన్నాయి బిల్డింగ్లు. రెగ్యులర్ యాక్టివిటీస్ నేషనల్ వైడ్గా ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు జరిగిపోతే మనం అనుకోవచ్చు. ముక్కుతూ ములుగుతూ 1-2 ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఎవరికైనా ఉందా అంటే కళ్ళ ముందు కనబట్టలే. సో ఏది చేయలేదు, కనీసం ఇప్పుడైనా మార్పు. ఏది చేయడం కాదు, చేసినవి అక్కడ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన. కానీ అది శాశ్వత ప్రయోజనాలు. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారికి ఉచిత కరెంట్ ఏమైనా ఇచ్చిడా? లేదు. వాళ్ళ అబ్బాయి ఉచిత కరెంట్కి సెకీతో ఒప్పందంతో ₹2.50 25 సంవత్సరాలకి. అంటే వాళ్ళ నాన్న కళ్ళ కొడుకు కూడా తీర్చడానికి రెడీగా ఉన్నాడు శాశ్వతంగా. ఆ సెకీతో ఒప్పందాలు కూడా తప్పు అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. నిజమేదో నాకు తెలుసు, తప్పు నీకు వినిపిస్తే మనం ఎవరి కర్మకి ఎవడ బాధ్యుడు. ఇప్పుడు దాని వల్లనే కదా ఈ రోజు ఇప్పుడు వాళ్ళు ఓట్లేసింది. ఇప్పుడు జనాలు అయితే అలా కదమ్మా, నీకు మీ నాన్న నీకు ఈ రోజు నీకు సైకిల్ కొనిస్తాంటాడు. లేదమ్మా నేను దసరా సెలవులకి మంచి మార్కులు తెచ్చుకొని నీకు ఇస్తానంటాడు. నీకు నాన్న మీద పగబెట్టేసేటి రోజు కచ్చట్టుకుని తిరుగుతాం మీ నాన్న వెనకట్లా. ఆ రోజు కోపం వస్తుంది అంతే. అలాగే ప్రజలకి నిలకడగా తెలుస్తుంది. నిలబడి తాగితే పాలు అరుగుతాయి, అందుకని పరిగెట్టి పాలు తాగమని ఎవరు చెప్తే ప్రజలు ఏంటంటే ఎరుమాలోకాలు కాబట్టి పరిగెట్టి పాలు తాగడానికి సుముఖత చూపిస్తారు. తర్వాత సెంతకాల కోట శ్రీనివాసరావు కోడి ఎలగడితే ఆ సినిమాలు కాబట్టి ఎలగట్టాడు, కానీ మేము కోసేసి దాన్ని బిర్యానీ వండుకోవచ్చని భ్రమంలో ఓట్లు వేస్తారు. కానీ చంద్రబాబు గారు ఆ కోడికి గిలక్ కట్టారు. వీడు పరిగెట్టుకెళ్ళి దాన్ని అందుకుందాం ఉన్నప్పుడు పైకి లాగుతాడు ఆయన. వీళ్ళ పరిస్థితి ఏంటి అర్థం అవుతుంది అంటే దురాశ దుఃఖానికి చేటి కథకి మోసపోయిన ప్రజల్ని మనం ఏంటి చేయలేము. నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. దానికి గెలిపోవటములు 11 సీట్లు వచ్చాయి, ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చేసిన ఓడి మార్చలేరు. అలా చంద్రబాబు గారు చేసిన ఏంటి చెప్పమంటున్నాం. ఇప్పుడు అంత కష్టపడి ఆయన చేసాడు కదా, రాష్ట్రం పోయే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏడు చేసిన అడిగితే అబ్బా నువ్వు చెప్పిన నేను ఒప్పుకుంటాను. చేసిండు ఆయన. ISB కట్టాడు, ప్రైవేట్ MBA కాలేజీ లేకపోతే ప్రైవేట్ బ్రహ్మాండ కాలేజ్ తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్ సూపర్. మైక్రోసాఫ్ట్ తెచ్చాడు సూపర్. మంచి స్టేడియం కట్టాడు సూపర్. అన్ని ఇక్కడ స్వాహా. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ కల్లా మేము పెన్షన్లు ఇస్తున్నాం, శాలరీలు ఇస్తున్నాం, అన్ని ప్రభుత్వం శాలరీలా. అలా పిల్లలు బప్పరాజు ఉన్నాడు, ఒకసారి వచ్చి చెప్తారు. బప్పరాజు ఏట్లేదా సార్? అడుగు ఆయన అడుగు. మరి వీళ్ళు ఎందుకు ఇలా ఇంత గట్టిగా చెప్తున్నారు సార్? గట్టి చెప్తే చెవులు పుల్లి 10 ఛానళ్ళు ఉన్నాయి. ఆ తపేల ఛానల్లో బో కట్టుకుని ఊరేస్తే సరిపోద్ది అనుకుంటారు. నిజం నిలకడమే తెలుస్తుంది. ఇవాళ కూడా ఏలూరులో ఏంటంటే ఒక కిడ్నీ సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆమెకి నేరుగా వెళ్ళి ఇచ్చారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడ కిడ్నీ రీసెర్చ్ అంటే మా పవన్ కళ్యాణ్ అరే అదేంటిదే వద్దాన సమస్య మీకు తెలియదా అని ఆ రోజు కూటమి ప్రభుత్వం మీద తెరబడిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏటి కాకుండా టక శాశ్వత నీటి పరిష్కారం, శాశ్వత హాస్పిటల్ కట్టించాడు అక్కడ 700 కోట్లు ఖర్చు పెట్టి. మరి శాశ్వత ప్రయోజనాలు చేసి కూడా కనబడుతుందా? దేనికైనా ఉమ్ముతాడి చేసి 4 డయాలసిస్ సెంటర్లు పెట్టాం అద్దె కొంపలో. వీళ్ళు పూర్పాకలోకి వెళ్ళి వాడికి వాళ్ళ కుకింగ్ గేల కట్టండి అమ్మా, డయాలసిస్ అయిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోండి అంటే మీకు నచ్చింది. మరి ఏం చేయాలి మేము? అంటే ఫీల్ అయిపోయారా సార్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశాను, స్కూల్ నాడు నేడు స్కూల్ విధానమే కావచ్చు. నువ్వు బంగారు బాతు గుడ్డు కస్తుంది. అవును సార్. రోజు అది గుడ్డు పెడుతుంటాడు, వేడి చేసావు దాన్ని అమ్ముకోవాలి లేకపోతే దాచిపెట్టుకో. అవన్నీ కదొద్దు అసలు. దాన్ని ఏడు చేసావు బాతుని చంపేసుకున్నా కదా. అలాగే వీళ్ళు కూడా వీళ్ళు ఎరిమోలకోలరు అంటే ప్రజలే. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఏటి ఉండవు. ఎద్దినిందంటే దూడగట్టే అంతే. సో ఇప్పుడు ప్రజలు నిజంగా బాధపడుతున్నారంటారా సార్? ఏది బాత్ ఏది
వాళ్ళప్పుడైనా నేను రా గుడ్డెట్టిది అనుకునేవారు, ఇప్పుడు ఏది బాతేది అంటుండ్రు. తినేశారు కదరా అని మనం చెప్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.